హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఈరోజు మనం మాట్లాడుకుంటుంది హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లవ్ అండ్ మ్యారేజ్ గురించి. ఎందుకు వీళ్ళ టాపిక్ ఇప్పుడు ఎత్తుకున్నావురా అంటారా? అక్కడికే వస్తున్నప్పుడు సాధారణంగా మెగా ఫ్యామిలీలో విడాకులు ఎక్కువ. ఇది ముందుగా మొదలుపెట్టింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని రికార్డు స్థాపించారు. ఇక ఈ ఎలక్షన్ ప్రచారంలో జగన్ నా నాలుగో పెళ్ళాం అంటూ స్ట్రాంగ్ పంచులు విసిరారు. అది వేరే సంగతులేండి. ఇక చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వచ్చి ఇప్పటికే 2 పెళ్ళిళ్ళు చేసుకుంది. విడాకులు కూడా తీసుకుంది. ప్రస్తుతం బాబాయ్ బాటలో మూడో పెళ్ళికి సిద్ధంగా ఉంది. దీనిపై చిరంజీవి కూడా చిరెత్తుకొచ్చింది. ఇక నాగబాబు కూతురు నిహారిక ఒకరిని పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకుంది. ఇప్పుడు అదే ఫ్యామిలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు చాలా రోజుల నుంచి ఫ్రెండ్‌షిప్ చేశారు. ఇక వరుణ్ ముందు ప్రపోజ్ చేసి లావణ్య లవ్ చేశాడు. ఇద్దరి మధ్య గిఫ్ట్స్ కూడా ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు. కానీ వీళ్ళ లవ్ గురించి తెలిసి ఇంట్లో కొంచెం కంగారు పడ్డారు. ఎందుకంటే అసలే ఫ్యామిలీలో విడాకుల గోల ఎక్కువ అయింది. తీరా చూస్తే లావణ్య ముంబై పిల్ల. మనకు సెట్ అవుతుందా లేదా అందుకే భయం. కానీ లావణ్య, వరుణ్ ఇద్దరు కూల్ పర్సన్స్ కాబట్టి మొత్తానికి సెట్ అయ్యి ఇరుపక్కల మాట్లాడి మ్యారేజ్ అయింది. కానీ ఇప్పుడు వీళ్ళ గురించి కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే పవన్ చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు గానీ ఆమె కనపడలేదు. అలాగే పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ చేసినప్పుడు కూడా లావణ్య కనపడలేదు. అందుకే డౌట్స్ కొడుతున్నాయి కొంతమందికి. కానీ కొంతమంది మాత్రం ఆమె ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. కానీ యూట్యూబర్స్, వెబ్‌సైట్స్ వాళ్ళు ఊరుకుంటారా? ఏదో ఒకటి తవ్వుతూనే ఉంటారులెండి. ఈ వీడియోపై మీకు కామెంట్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.